అందరికీ నమస్కారము. ఈరోజు మనం 10వ పాసురము తెలుసుకుందాం. ఈ పాసురంలో ఆండాళమ్మ శ్రీకృష్ణుడికి ప్రియమైన ఒక గోపికను మేల్కొల్పుతుంది. పరమాత్మను పొందడానికి అతనే మార్గమని ప్రగాఢమైన విశ్వాసంతో ఉంది. ఈ కారణంగా ఆమె శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైనది కూడా. நோத்து சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமுன் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய முடிநாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய்வீழந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరయలోర్ ఎంబావాయ్. దీని భావమేమనగా, ఓ తల్లి, మేము రాకముందే నోమునొచ్చి దాని ఫలితంగా సుఖానుభవం పొందిన దానవు తలుపు తెరవకపోయినా కనీసం మాటలైనా పలుకువా? పరిమళముతో నిండిన తులసీమాలలు ధరించి కిరీటము గల నారాయణుని కారణంగా ఒకనాడు మృత్యువు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తగు ఈ నిద్రను నీకు వసంగినాడా, అంటే నీకు అప్పగించాడా అని. ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లి, మాకందరికీ శిరోభూషణమైన దానా, మైకము వదిలి వచ్చి తలుపు తెరవమ్మా అని అమ్మ ఆండాళ్ళు ఆ గోపికను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుందన్నమాట. జై శ్రీ ఆండాళ్ తిరువడగలే శరణం.